బ్లాస్ట్. ఎస్, ఇవాళ హైదరాబాద్లో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడిచాయి. అప్పులు, అభివృద్ధిపై, గురుకులాల టెండర్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. జూపల్లి తెలంగాణ భవన్కు వస్తానంటే అక్కడ కుర్చీ వేశారు కేటీఆర్. అప్పులు, గురుకులాలపై చర్చించేందుకు గన్ పార్క్ రావాలని మంత్రులు సవాల్ విసరడంతో గన్ పార్క్ బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గన్ పార్క్కి రాలేదని బీఆర్ఎస్ని మంత్రులు నిందిస్తే పోలీసుల్ని అడ్డుపెట్టి రాకుండా చేయడం సరికాదని కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్ల పర్వమంతా ఉత్త డ్రామానే అంటూ కొట్టిపారేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో వెదర్ అంతా కూల్గా ఉంటే హైదరాబాద్లో మాత్రం పొలిటికల్ గా హీట్ పెరిగింది. సినిమాను తలపించేలా ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ముందు తెలంగాణ భవన్ మే సవాలన్నారు. ఆ తర్వాత గన్ పార్క్ దగ్గర తేల్చుకుందామన్నారు. గాంధీ భవన్ నుంచి మంత్రులు, తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా బీఆర్ఎస్ నేతలు ఢీ అంటే ఢీ అన్నారు. చిటికెలేశారు, రోడ్డెక్కారు, తొడగొట్టారు. అప్పులు, అభివృద్ధిపై చర్చించేందుకు తెలంగాణ భవన్ కు వస్తానన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. దీంతో జూపల్లి కోసం కుర్చీ వేసి తెలంగాణ భవన్ లో వెయిట్ చేశారు కేటీఆర్, హరీష్ రావు. కేసీఆర్ గారు మీకు అంత స్థాయి లేదు. కేసీఆర్ గారు రావాలంటే రాహుల్ గాంధీ గారు వస్తే కేసీఆర్ గారిని నేను తీసుకొస్తాను. ఓకే, మధ్యలో ఆయన ఎవడు అడిగాడు బేగానా షాదీమే అబ్దుల్లా దివాన్ అంటే ఇదే ఆయన అడిగింది ఎవడు. గురుకుల టెండర్ల అంశంపై గన్ పార్క్ దగ్గర చర్చకు సిద్ధమని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్ సవాల్ చేశారు. దీంతో తాను కూడా గన్ పార్క్ కు వస్తానన్నారు జూపల్లి కృష్ణారావు. అక్కడే అన్ని విషయాలపై చర్చిద్దామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్తో తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ కు బయలుదేరారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. భవన్ బయటకొచ్చిన హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తోపులాటలో హరీష్ రావు కింద పడిపోయారు. హరీష్ రావు గన్ పార్క్ కు బయలుదేరారని తెలియగానే గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ కు చేరుకున్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్. వాళ్ళ బావోదేరా బామోదేరా ఎందుకు ఆల్రెడీ హరీష్ రావు బయలుదేరిందట అమృత సభ కాడికి. ఆ కేటీఆర్ బామర్దిని కూడా అడిగి రమ్మని చెప్పండి, నేను అక్కడికి అరగంట అక్కడ ఉంటా. పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ డ్రామా చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. చాలాసేపు ఫోన్ రింగ్ అయింది, కానీ గౌరవ మంత్రులు ముగ్గురు కూడా ఫోన్లు ఎత్తలేదంటే వాళ్ళు చర్చకు సిద్ధంగా లేరని నేను భావిస్తా ఉన్నాను. తాము బీఆర్ఎస్ నేతల కోసం ఎదురు చూశామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కానీ బీఆర్ఎస్ నేతలు రాలేదన్నారు. రాత్రి చెప్పినాము, 12 గంటల దాకా ఉన్నాము. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి పోయి బయలుదేరి రమ్మన్నాడు, ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చి అసెంబ్లీ రమ్మన్నాడు. మేము బహిరంగ చర్చకు సిద్ధం, కానీ మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యులు ఇదేం కండిషన్ కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి, నీ స్థాయిలో నువ్వు ఉంచుకోవాలి. ఎవరు వారు చదివితే ఎవరు కోరికేసుకు అడిగితే జవాబు చెప్పడానికి మేము రాజ్యాంగంలో ప్రమాణం చేయలే. జంక్షన్ తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు. కంచన్బాగ్ పిఎస్ లోనూ మంత్రి జూపల్లి కోసం కుర్చీ వేయించారు బీఆర్ఎస్ నేతలు. పోలీస్ స్టేషన్లోనైనా చర్చకు సిద్ధమన్నారు. హరీష్ రావు అరెస్టు తర్వాత మంత్రులతో చర్చించేందుకు అనుమతించాలని పోలీసులు కోరారు కేటీఆర్. కానీ ఆయన్ను భవన్ గేట్ దగ్గరే అడ్డుకున్నారు పోలీసులు. ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీ పెట్టి తమ సవాలుపై చర్చించాలన్నారు కేటీఆర్. మైక్ కట్ చేయకుండా 1 గంట సమయం ఇస్తే ప్రభుత్వ డొల్లతనాన్ని బయట పెడతామన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి అప్పులేదు, ఎందుకంటే అక్కడన్నా కనీసం మీకు స్పీకర్ గారు మీకు రక్షణగా ఉంటారు. గురుకులాల టెండర్లపై చర్చకు తాము సిద్ధమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మేము ప్రెస్ క్లబ్ దగ్గర ఉంటామని ప్రెస్ క్లబ్ దగ్గర ఉండు ఎందుకు రా హరీష్ రావు ఇక్కడికి రానుగా. ఇక మొత్తం టోటల్ ఎంటైర్ దానికి సంబంధించి హిస్టరీ మొత్తం పట్టుకొని వచ్చినాయి. జీవో 17పై మంత్రులు సమాధానం చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పొన్నం ప్రభాకర్ గారిని మేము ఇలా ఓపెన్గా అడగాలనుకున్నాం. వారు గన్ పార్క్ దగ్గర పోయి నేను పెద్దలు హరీష్ రావు గారు అందరం కూడా అడుగుదాం అనుకున్నాం. మీరు సిగ్నేచర్ పెట్టారా ఈ నోట్ ఫైల్లో? కేసీఆర్ హయాంలో దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేశారని, అన్ని ఆధారాలతో వచ్చానన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 8 లక్షల కోట్ల రూపాయలు, అంతకుముందు 72,000 కోట్లను, ఇలా 7 లక్షల కోట్ల అప్పు చేయలేదని కేసీఆర్ మాట చెప్పండి. వీళ్ళు ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? ముఖ్యమంత్రి, మంత్రులు డైలాగ్ కొట్టి సవాల్ చేసి పారిపోతున్నారన్నారు కేటీఆర్. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి స్వాగతం పలికి ఆ తర్వాత పత్రికల సమక్షంలో మాట్లాడదాం జూపల్లి గారితో. అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు పంపితేనే వస్తున్నాడని మేము అనుకున్నాం. మరి ఆయన రాలేదు, ముఖం చాటేసినాడు. ఇప్పుడు ఎక్కడో కూర్చొని మళ్ళీ సేమ్ డైలాగులు, మళ్ళీ చేతగానోడికి మాటలు ఎక్కువ అని, సవాల్ స్వీకరించే సత్తా లేదు,
ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు, మళ్ళీ ఎక్కడో కూర్చుని పనికిమాలిన డైలాగులు కొడతా ఉన్నారు. మరోవైపు సవాళ్ల పేరుతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఆస్కార్ లెవెల్లో నటించారంటూ సెటైర్లు వేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడుతున్న నాటకాలను చూసి తెలంగాణ ప్రజలు బిగ్ బాస్ షోను గుర్తు చేసుకుంటున్నారు. ఫైనల్ గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతలకు దారితీసి అరెస్టుల వరకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్లీ ఫ్రెష్ గా సవాళ్లు మొదలయ్యాయి.